కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించి కేటీఆర్కు అధికారం పోవడంతో ఆత్మన్యూనత వ్యాధి సోకిందని అన్నారు. మహిళలు బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేయండని, గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ అని అనడం, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ గులాములని అనడం కేటీఆర్కు ఆత్మన్యూనత వ్యాధి సోకిందనడానికి నిదర్శనమని అన్నారు. 10 ఏళ్ల పాలనలో 25,000 రుణమాఫీ చేసిన వాళ్ళు ఇప్పటి రుణమాఫీపై ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తారని ప్రశ్నించారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ను ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని చెప్పి అన్నారు. రోజుకో రకంగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీస్తున్న కేటీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.